నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. కొద్ది రోజులుగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలి అనే డిమాండ్ పెరిగింది. మొదట్లో క్యాడర్ నుంచి మొదలైనటువంటి డిమాండ్ ఇప్పుడు లీడర్స్ వరకు పాకింది. త్వరలోనే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉన్న నేపథ్యంలో తెలుగు తమ్ముళ్లు ప్రకటనలు చేస్తున్నారు. చిన్నబాబుకు పెద్ద ప్రమోషన్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. టీడీపీ లీడర్ల స్టేట్మెంట్ల వెనుక హైకమాండ్ ఆశీస్సులు ఉన్నాయనేటువంటి చర్చ జోరుగా సాగుతోంది. మరోవైపు టీడీపీ లీడర్స్కు కౌంటర్ ఇచ్చారు జనసేన నేత కిరణ్ రాయల్. పవన్ను సీఎంగా చూడాలని తనకు కోరికుందన్నారు. ఎన్నికల ముందు చేసుకున్న ఒప్పందాల ప్రకారమే ముందుకెళ్లాలని హితవు పలికారు కిరణ్ రాయల్. వైసీపీ నేతలు గొడవలు పెట్టేలా చూస్తున్నారని, ఈ వివాదం వారికి అస్త్రంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మెగా బ్రదర్స్ అంటే నలుగురని, నాలుగో వ్యక్తి చంద్రబాబేనని చెప్పుకొచ్చారు కిరణ్ రాయల్. మూడు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత మూడవ తరం నేత మన పార్టీలోకి వచ్చారు, నారా లోకేష్ గారు. మరి పార్టీకి భవిష్యత్తులో యువతకు ఒక భరోసా ఇవ్వాలన్నా, పార్టీకి భరోసా ఇవ్వాలన్నా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం గా ప్రమోట్ చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం సార్. దీనివల్ల పార్టీకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. అన్ని రకాలుగా యువతను ప్రోత్సహించే విధంగా ఆయన ఈరోజు ఐటీ రంగానికి కానీ, పారిశ్రామిక రంగానికి కానీ, అనేక సంస్థలు రాష్ట్రానికి తీసుకొచ్చే దాంట్లో కానీ ఆయన చేస్తున్న కృషిని ప్రజలందరూ గమనిస్తున్నాం. టీడీపీ కార్యకర్తలందరూ కూడా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, మంత్రివర్యులు నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని చెప్పి వాళ్ళ మనసులో మాట, కోరిక అని చెప్పి అనేక సందర్భాల్లో వాళ్ళ నాయకులు కొన్ని చోట్ల మాట్లాడుతున్నారు. 2-3 ప్రాంతాల్లో చూసాము ఆయన డిప్యూటీ సీఎం చేయాలనేసి. వాళ్ళ కోరిక డిప్యూటీ సీఎం చేయాలని నారా లోకేష్ గారు కోరుకుంటూ తప్పుగా, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ముఖ్యమంత్రిగా చూడాలని మాకు కోరుకుంటుంది కదా. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చూడాలని 10 ఏళ్లుగా జనసేన పార్టీ కోట్లాది మంది కార్యకర్తలు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన కులాలు కూడా కోరుకుంటారు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చూడాలనేసి. ఎన్నికల ముందు ఏదైతే ఒప్పందాల ప్రకారం పెద్దలు ఇద్దరు అధినాయకులు కూర్చొని ఒప్పందాల ప్రకారం ఎన్నికలకు వెళ్ళాము, దాన్ని కంటిన్యూ చేస్తేనే మంచిదిగా ఉంటుంది కూటమికి. మళ్ళీ టీడీపీ నాయకులు అత్యుత్సాహంతో, ప్రేమతో మాట్లాడితే ప్రేమ మాకు మా నాయకుల మీద చాలా ఉంటుంది. వైసీపీ పేటింగ్ వాళ్ళు జోబీలో మైక్ వేసుకు తిరుగుతుంటారు. ఇప్పుడు ఒక 2-3 ఉన్నారు, వాళ్ళు మైక్ వేసుకు తిరుగుతూ వెంటనే కూటమిని ఏం చెప్తే టపా నుంచి మాట్లాడేస్తారు బయటకు వచ్చి. అది అయిపోయింది, చీలిపోయింది, కూలిపోయింది, పారిపోయింది అనేసి. అలాగే కదా. ఎట్టకేలకు దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది టీడీపీ. లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలి అనే డిమాండ్పై హైకమాండ్ సీరియస్ అయింది. అత్యుత్సాహం ప్రదర్శించొద్దని పసుపు నేతలను వారించింది. కూటమి నేతలు మాట్లాడుకున్నాకే ఏదైనా నిర్ణయాలు ఉంటాయని, ఎవరికి నచ్చినట్టు వాళ్లు ఇష్టానుసారంగా మాట్లాడొద్దని ఆదేశించింది టీడీపీ హైకమాండ్. కొద్ది రోజులుగా టీడీపీ, జనసేన భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. తిరుపతి ట్రాజడీపై బాబు, పవన్ చెరో మాట మాట్లాడారు. అధికారులపై ముఖ్యమంత్రి చంద్రబాబు వేటు వేశారు. తప్పంతా ఈవో, జేఈఓదనని అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అలాగే రోజు రోజుకు పాలనపై పట్టు సాధిస్తున్నారు జనసేనాని, ఆఫీసర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. మహిళలపై అఘాయిత్యాలు జరిగితే ఉపేక్షించేది లేదన్నారు పవన్. లా అండ్ ఆర్డర్లో ఇష్టం వచ్చినట్టు చేస్తే తాట తీస్తామన్నారు. తాను తెగించే రాజకీయాల్లోకి వచ్చానన్నారు జనసేనాని. అటు ఫ్యామిలీ ఒత్తిళ్లు, ఇటు బీజేపీ, జనసేన షరతులు రెండింటినీ బ్యాలెన్స్ చేస్తున్నారు అధినేత చంద్రబాబు. హోంశాఖను పవన్ టార్గెట్ చేయడంతో సర్కార్ ఉలిక్కిపడింది. పరిస్థితి చేయి దాటిపోతుందని భయాందోళన చెందుతున్నారు తమ్ముళ్లు. రైట్, ఇక ఇదే అంశంపై డిబేట్ చేద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు గాదె వెంకటేశ్వరరావు గారు, జనసేన నాయకులు, గురుమూర్తి గారు, టీడీపీ నేత, గౌడ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్, సుహాసిని ఆనంద్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి, అలాగే అందే సత్యం గారు, విశ్లేషకులు జాయిన్ అయ్యారు. నమస్కారం అండి అందరికీ. నమస్తే వెంకటేశ్వరరావు గారు, ముందు మీతో స్టార్ట్ చేద్దాం.
వెంకటేశ్వర గారు, ఏం జరుగుతోంది ఏపీ రాజకీయాల్లో? రీసెంట్ గా ఒక హాట్ టాపిక్ అయితే నడుస్తోంది. ఇదే చర్చ, ఎక్కడ ఎవరు కలిసినా కూడా దీని గురించే చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఏపీలో ఉంది. అంటే మొన్నటి వరకు కార్యకర్తల వరకే ఉన్నటువంటి ఈ డిమాండ్, డిప్యూటీ సీఎం చేయాలి అనేటువంటి, లోకేష్ ను డిప్యూటీ సీఎం గా చూడాలి అని ఉంది అని చెప్పి కార్యకర్తల వరకు ఉన్నది ఈ రోజు నేతల వరకు వచ్చింది. సో ఏం జరుగుతుందంటారు? ఇది మరి జనసేన పైన ఏ రకంగా ఎఫెక్ట్ చూపిస్తుందంటారు? ముందుగా మేడం మీకు అలానే ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలు అంజయశ్రీ గారికి, అలానే సుహాసిని గారికి, గుణమూర్తి గారికి నమస్కారం, శుభ సాయంత్రం. రాజ్ న్యూస్ వ్యూవర్స్ కూడా శుభ సాయంత్రం. ఏదైతే ఇప్పుడు మీరు తీసుకున్న సబ్జెక్ట్ ఉందో దీనివల్ల ఇక్కడ వచ్చిన ఇబ్బంది అయితే ఏం లేదండి మాకు తెలిసినంత వరకు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వంకి వచ్చిన ప్రాబ్లం కానీ, పార్టీల మధ్యన సమన్వయ లోపం కానీ ఎక్కడ కూడా ఏం లేదు. అది మేము అంతగా దాన్ని పెద్దగా విశ్లేషించుకుని దాని గురించి ఏదో అవుతుంది అని నాకు తెలిసి మా పార్టీలో నాయకులు మేము అనుకోవట్లేదు. ఎట్ ద సేమ్ టైం తెలుగుదేశం పార్టీలో నాయకులు వాళ్ళు కూడా దాని గురించి పెద్దగా అనుకుంటారని నేనైతే భావించట్లేదు. అది ఎక్కడొచ్చిందంటే ఈ సోషల్ మీడియా ఇవాళ చిన్న పాయింట్ వస్తే సోషల్ మీడియాలో దాన్ని ఏదో భూతద్దంలో చూపించేటటువంటి ప్రక్రియ జరుగుతున్న కారణంగా ఇవాళ అత్యుత్సాహం సోషల్ మీడియాలో జరగడం అనేది కానీ ఎక్కడ ఏం లేదు. కాకపోతే చిన్న ప్రాబ్లం ఏంటంటే అక్కడ వచ్చింది వాళ్ళ అభిప్రాయం వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ నాయకుడైనటువంటి చంద్రబాబు గారికి చెప్పుకోవచ్చు. దాంట్లో తప్పేం లేదు, తప్పని ఎవరు అనను కూడా అనరు. కాకపోతే అది చెప్పే స్టేజ్ కాదు, అది ప్రభుత్వ కార్యక్రమం జరుగుతుంది. ప్రభుత్వ కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఆయనకి ఒక వక్తలా మాట్లాడతాగిచ్చినప్పుడు మాట్లాడాల్సిన సంభాషణ అది కాదు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే స్వచ్ఛాంధ్ర కార్యక్రమం, స్వచ్ఛాంధ్ర జనసేన పెట్టిన కార్యక్రమంలో అది మాట్లాడితే బాగుంటుంది. దాంట్లో ఆయన వచ్చి మాట్లాడతాం వల్ల ఈ యొక్క పరిణామము, ఈ రకరకాల కామెంట్స్ వచ్చి నేనైతే భావిస్తున్నాను. ఆయన ఖచ్చితంగా చెప్పుకోవచ్చు, వాళ్ళ ప్లాట్ఫామ్ ఉంటుంది కదా, వాళ్ళ ఆఫీస్ మీటింగ్ జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు ఏమి చెప్పుకోవాలని చెప్పుకోవచ్చు. వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి విషయాన్ని తీసుకొచ్చి ఎప్పుడైతే ఒక ప్రభుత్వ కార్యక్రమంలో ఆయన ప్రజల ముందు చెప్పారో దానివల్ల అది కొంచెం ప్లేరప్ అయిందని నేనైతే భావిస్తున్నాను. ఏమైనప్పటికీ కూడా మేమైతే దాని గురించి పెద్దగా అదేదో మా మీద టార్గెట్ చేశారనో లేదంటే పవన్ కళ్యాణ్ గారు అంటే వెంకటేశ్వర గారు ఆ డిమాండ్ ఏదైతే ఉందో అది సహేతుకమైన అనుకుంటున్నారా మీరు? ఒకటి గుర్తుపెట్టుకోండి మేడం, మీరు రాజకీయాల్లో ఏది సహేతుకం కాదు అసలు. రాజకీయాల్లో ఎవరు ఎప్పుడు వస్తున్నారో, ఎవరు ఎట్లా ఎమ్మెల్యే అవుతున్నారో చూస్తున్నాం కదా మనం ఇవాళ. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఒక సహేతుకమా కాదా అనేది కాదు ఇక్కడ. ఇవాళ మేము ఒక కూటమిలా ఉన్నాం, ఒక కూటమితో ఏర్పడినటువంటి ప్రభుత్వం ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో నడుస్తున్నప్పుడు 3 పార్టీ లీడర్లు కూడా సమన్వయం చేసుకుంటూ వెళ్తున్నారు. మా లక్ష్యం ఏంటి? ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. గత 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రం అనేది ఏ రకంగా విచ్ఛిన్నం చేయబడిందో ప్రజలందరికీ తెలుసు, మీడియా సోదరులకు మీకు తెలుసు. దాన్ని వాళ్ళు సరిదిద్దుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లామనే ఆలోచనతో నాయకులు ఉన్నారు. నాయకులు ఆ పనిలో వెళ్తున్నప్పుడు కింద ఉన్నటువంటి కేడర్లో రకరకాలు ఉంటుంది. మా పార్టీ వాళ్ళు మాకు ఒక రకంగా మాట్లాడతారు, వాళ్ళ పార్టీ వాళ్ళు మాట్లాడతారు, బీజేపీ వాళ్ళు మాట్లాడతారు. సహజం అది ఏ పార్టీకి సంబంధించిన ఆ పార్టీదే. ఎట్ ద సేమ్ టైం మేము ప్రభుత్వ పరంగా వచ్చేటప్పటికి కూటమి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి నిర్ణయాలుగా ఉంటాయి. కానీ వ్యక్తిగత నిర్ణయాలకు తావులేదు కదా. ఇక్కడ వ్యక్తిగతంగా నాకు రకరకాలు ఉంటుందా? కుదురుతుందా? అది కదా. గురుమూర్తి గారికి రకరకాల ఆలోచన ఉండొచ్చు. గౌడ్ సార్ కార్పొరేషన్ ఎందుకు ఇవ్వాలి, నాకు ఎమ్మెల్సీ చేసే మిత్రవచ్చు కదా, నేను బీసీ కమ్యూనిటీ నుంచి ఎప్పటి నుంచి ఉన్నాను కదా ఆలోచన ఉండొచ్చు ఆయన కూడా. కానీ అవుతుందా? కాదు కదా. కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత సిద్ధం. ఒక కార్పొరేషన్ ఇచ్చారు, ఆ కార్పొరేషన్ లో ఆయన ఎంతవరకు పనిచేసి నేను ఆ కార్పొరేషన్ కి న్యాయం చేయగలను అనే అంతవరకే గురుమూర్తి గారు ఆలోచిస్తారు. సుహాసిని గారు ఉన్నారు, సుహాసిని గారికి పార్టీ బాధ్యత ఇస్తే ఆ బాధ్యత చేస్తారు. లేదు ప్రభుత్వ పరంగా మమ్మల్ని కూడా ఏదైనా ఒక కార్యక్రమంలో తీసుకొస్తే అదే ఆలోచిస్తాం. అంతవరకే కానీ అంతకు మించి వెళ్ళే ఆలోచన ఇవాళ ఉన్నటువంటి కూటమిలో నాయకులు ఎవరికి లేదండి. మా ఆలోచన, మా ధ్యేయం అంతా కూడా రాష్ట్రము పాడైపోయిన రాష్ట్రాన్ని. రైట్ వెంకటేశ్వర గారు, అంటే సహేతుకం అనేది రాజకీయాల్లో ఏది సహేతుకము ఏది అనేది చెప్పలేమంటున్నారు కదా. రైట్, ఓకే, ఐ విల్ పుట్ మై వర్డ్స్ ఇన్ అనదర్ వే. ఇది స్వాగతిస్తారా మీరు? అదే నేను చెప్తుంది, స్వాగతించడానికి కానీ స్వాగతించకపోవటానికి కానీ అది ఒక కూటమి. వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటే స్వాగతిస్తాం, అంతేగాని వ్యక్తిగత అభిప్రాయాన్ని స్వాగతిస్తామా లేదనేది అది అసలు అది డిబేట్ కొన్ని ఇష్యూనే కాదు అంటుంది. ఇప్పుడు అక్కడ మాట్లాడినటువంటి వ్యక్తి పూర్తిగా తెలుగుదేశం సంబంధించిన వ్యక్తి.
ఆ ప్లాట్ఫారం మీద ఆయన అభిప్రాయాన్ని చెప్పారు. ఆయన కూడా అదే అన్నాడు, నా వ్యక్తిగతం ఇది, దీంట్లో ఏమైనా తప్పులుంటే క్షమించడారు ఆయన ఆ సభలోనే మాట్లాడాడు. సో ఎక్కడ ఉంటుంది ఇంకా దాని గురించి పెద్ద డిస్కషనబుల్, అది డిస్కస్ చేసేటటువంటి పెద్ద అంశం కాదని నేనైతే ఫీల్ అవుతున్నాను. అందుకని మా పార్టీ నుంచి కూడా పెద్ద రియాక్షన్ అయితే లే. ఎప్పుడు మీ మీడియా వాళ్ళు వెళ్ళి మా కిరణ్ రాయల్ గారి ముందు పెట్టుంటారు, ఆయన భావన ఆయన చెప్పాడు. మాకు కూడా ముఖ్యమంత్రిగా చూసుకోవాలని పవన్ కళ్యాణ్ గారు అనేది మా పార్టీ ఆలోచన, మా అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం. అది అదే అంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ అది మేము పెద్ద ఇష్యూ లాగా అయితే ఫీల్ అవట్లేదు మేడం. ఒకటి అది ఇష్యూ కాను కూడా కాదు. మాకు ఏ నిర్ణయమైనా సరే ఆయన్ని ఇంకొక పదవి చేయాలా అనేది, ఎట్టి ప్రమోట్ చేయాలనేది కూటమిలో ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి కూటమి నాయకుల నిర్ణయమే అల్టిమేట్ గా. అంతేగాని వాళ్ళ పార్టీ వాళ్ళు తీసుకునేది కాదు. మా పార్టీలో ఏదైనా కావాలంటే గాలింటే సరిగ్గా కావాలంటే పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళే తీసుకునేది కాదు. కార్పొరేషన్ ఇవ్వాలంటే లేదంటే సుహాసిని గారికి ఏదైనా ఇవ్వాలంటే వాళ్ళ పార్టీలో తీసుకునేది ఏం కాదు. పదవి కల్పించాలన్నప్పుడు 100% ఈ రోజుకి కలెక్టివ్ గా కలెక్టివ్ గానే ముందుకెళ్తాం. ఇవన్నీ కూడా ఏంటంటే చిన్నది ఒకటి రాగానే ఇవాళ పచ్చడి చేతిలో ఒక వాట్సాప్ ఫోన్ ఉంటుంది, దాని పెట్టేస్తారు. వాడికి నచ్చింది వాడు కామెంట్ చేస్తాడు, దాన్ని ఇంకోటి కామెంట్ చేస్తాడు. ఇలా ఒక ఇష్యూ చేస్తారు ఇన్ని రోజులు చెప్తే దాంట్లో నథింగ్ ఇష్యూ. అది డిబేటబుల్ ఇష్యూనే కాదు. ఖచ్చితంగా మా ఆలోచన రాష్ట్ర ప్రజలు అదే ఆలోచనతో ముందుకెళ్తాం. అట్లాగే వెళ్తాం. చాలా కాలం మా పొరుగు కోరుకుంటున్నారు ఈ కూటమి చాలా కాలం ఉండాలి. ఎందుకోసం? రాష్ట్రం అభివృద్ధి కోసం. ఇక్కడ మా పదవులు ముఖ్యం కాదు, రాష్ట్ర అభివృద్ధి కోసం, ఒక మంచి పరిపాలన అవడం కోసం మూడు పార్టీలు కలిసి వెళ్తే ఒక మంచి ప్రభుత్వాన్ని, ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వంతో ఒక మంచి ఫలితాలు వచ్చే విధంగా చేయగలమనే ఆలోచనతో ఇవ్వడానికి కూటమి. సో ఏ ఉద్దేశంతో అయితే కూటమి ఏర్పడిందో అదే ఉద్దేశాన్ని కంటిన్యూ చేస్తారు, అందులో ఎలాంటి అనుమానం లేదు. నథింగ్ అండి. చిన్న ఇష్యూలు అనేది ఇష్యూనే కాదు. అది ఏ పార్టీకి ఆ పార్టీ నిర్ణయించుకుంటాం. అది ఏదన్నా వచ్చినప్పుడు ముగ్గురు కలిసి కూర్చొని ఒక నిర్ణయం తీసుకుంటారు. మాలాంటి క్యాడర్ అందరూ కూడా ఖచ్చితంగా స్వాగతిస్తాం. అక్కడ నుంచి కూటమి ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని స్వాగతించడం అనేది మేము నేర్చుకున్నది, చేయాలని ఒక ఆలోచనతో ఉన్నాం మేము. ఓకే వెంకటేశ్వర గారు, దీనిపైన గురుమూర్తి గారి స్పందన విందాము.